గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో 2 పరేడ్స్ జరగనున్నాయి. ఓవైపు రాజ్పథ్లో రిపబ్లిక్ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే, మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతులు ట్రాక్టర్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. రాజ్పథ్లో రిపబ్లిక్ దినోత్సవం పరేడ్ ముగిసిన వెంటనే హస్తినలోని ఔటర్ రింగ్ రోడ్లో లక్షలాది ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ జరపబోతున్నారు. అన్నదాత ర్యాలీ యావత్ దేశ ప్రజల దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2 నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న అన్నదాతలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే రిపబ్లిక్ దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీకి ప్లాన్ చేశారు. రాజ్పథ్లో జరిగే గణతంత్ర దినోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని ప్రకటించిన రైతులు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనవరి 26 ఇది రిపబ్లిక్ డే పరేడ్ జరిగే రోజు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా జరుపుకునే ఈ దినోత్సవం రోజున యావత్ దేశం కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ వైపే ఇప్పుడు యావత్ దేశం కూడా చూస్తోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాజ్పథ్ వేదికగా గణతంత్ర దినోత్సవ పరేడ్ జరుగుతుంది. సైనిక కవాతులు, కేంద్ర రాష్ట్ర శకటాలు, దేశ పురోగతి, సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఓ పక్క ఈ రాజ్పథ్లో గణతంత్ర పరేడ్ జరుగుతుంటాయి. ఈ సంవత్సరం రైతు ఉద్యమం ద్వారా రైతులు సైతం కిసాన్ గణతంత్ర పరేడ్ని ఢిల్లీ సరిహద్దుల్లో జరపబోతున్నారు. ఢిల్లీ రింగ్ రోడ్ పైన రైతులు జరిపే కిసాన్ పరేడ్ వైపు ప్రస్తుతం యావత్ దేశం కూడా చూస్తోంది. రైతులు తమ డిమాండ్లని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రైతు డిమాండ్లను పట్టించుకోకుండా 2 నెలలుగా సరిహద్దుల్లో రైతులని ఉద్యమం దిశగా ఉసిగొల్పడం, రైతు డిమాండ్లను పట్టించుకోకపోవడం పట్ల యావత్ దేశానికి, ప్రపంచానికి రైతుల ఐక్యతను చాటే విధంగా రైతులు ఈ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ పరేడ్ని నిర్వహిస్తున్నారు. కేవలం ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో భారీగా ట్రాక్టర్లతో ఈ ట్రాక్టర్ ర్యాలీ పరేడ్ని నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులకి వేలాదిగా ట్రాక్టర్లు చేరుకుంటున్నాయి. 1 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల సంఖ్యలో ట్రాక్టర్లతో ఈ కిసాన్ పరేడ్ నిర్వహిస్తామని చెప్పి, అలాగే కిసాన్ పరేడ్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి రైతులు ఎంతో ఉత్సుకతతో ఈ ర్యాలీలో పరేడ్లో పాల్గొనేందుకు వస్తున్నారని చెప్తున్నారు. పోలీసులు అనుమతించినా అనుమతి ఇవ్వకపోయినా సరే యథావిధిగా రైతులు తమ ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామంటున్నారు. అలాగే ఈ రాజ్పథ్ వేదికగా జరిగే పరేడ్కి ఎటువంటి ఆటంకం, ఇబ్బంది ఉండదు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా 2 నెలలుగా ఉద్యమిస్తున్నాం. అదే తరహాలో కిసాన్ పరేడ్ కూడా ఉంటుంది అని చెప్పి రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఇటు ఉద్యమ కార్యాచరణ సైతం రూపొందించుకున్నారు. లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ పైన పరేడ్ నిర్వహించబోతున్నాయి. ఇప్పటికే దీనికి అనుగుణంగా జనవరి 7న ఒక ట్రయల్ పరేడ్ని సైతం రైతులు నిర్వహించారు. ఇక రియల్ పరేడ్ రేపు జనవరి 26న జరగబోతోంది. ఓ పక్కన రాజ్పథ్లో ప్రస్తుతం నేను రాష్ట్రపతి భవన్ ముందు రాజ్పథ్ పైన విజయ్ చౌక్ వద్ద ఉన్నాను. ఇక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి ఇటు ఇండియా గేట్ వరకు కూడా ఈ సైనిక కవాతులు, అలాగే శకటాల ప్రదర్శన, భారతదేశం ఏ విధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతూ వచ్చింది, రాష్ట్రాల పురోగతి ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన సహా ఆయుధ సంపత్తి, సైనిక సంపత్తి ఏ విధంగా ఉన్నాయి అన్న ప్రదర్శనని ఈ రాజ్పథ్ వేదికగా చేస్తుంటారు. సో ఓ పక్క ఈ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుంటే, మరో పక్క ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సైతం తమ కిసాన్ పరేడ్ని నిర్వహించుకునేందుకు వేలాదిగా ఇప్పటికే సరిహద్దులకి చేరుకుంటున్న పరిస్థితి. సో ఓ పక్క రాజ్పథ్లో ఈ రిపబ్లిక్ డే పరేడ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పరేడ్, మరో పక్క ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహించే గణతంత్ర పరేడ్. సో ఏ విధంగా ఈ గణతంత్ర పరేడ్కి సంబంధించి రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు, సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 100 కాదు, 1000 కాదు, లక్షల ట్రాక్టర్లు ఢిల్లీ చేరుకుంటున్నాయి. ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల నుంచి జాతీయ జెండాలు, బ్యానర్లు, రైతు పతాకాలు కట్టుకుని దూసుకొస్తున్నాయి. రైతు లేకపోతే ఆహారం లేదు అన్న నినాదాలు రాసిన ట్రాక్టర్లు ఢిల్లీ వైపు తరలిస్తున్నాయి.
చారిత్రాత్మక కిసాన్ పరేడ్కు ఢిల్లీ వేదిక కాబోతోంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా సరే ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ పైన లక్షలాది ట్రాక్టర్లతో రైతులు ట్రాక్టర్ పరేడ్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకోసం సరిహద్దులకి లక్షలాదిగా ట్రాక్టర్స్ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నేను ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్నాను. ఉత్తరప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ట్రాక్టర్లన్నీ కూడా ఇదే సరిహద్దు వద్దకు చేరుకుంటున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలో ట్రాక్టర్స్ ఏ విధంగా ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమయ్యాయి, ఎటువంటి హంగులతో ఈ ట్రాక్టర్స్ ఈ ర్యాలీలో పాల్గొంటున్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇది ఒక రైతు ట్రాక్టర్. ఈ ట్రాక్టర్కి ఐ లవ్ కిసాన్ అన్న ఒక ట్యాగ్ని వారు తొలగించుకుని ముఖ్యంగా రేపు త్రివర్ణ పతాకాలను సైతం ఈ ట్రాక్టర్కి తగిలిస్తూ ఈ ట్రాక్టర్ ర్యాలీలో ఈ ట్రాక్టర్ పాల్గొనబోతోంది. ఎన్ని ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొంటాయి అన్నదానికి సంఖ్య అయితే అధికారికంగా లేకపోయినప్పటికీ లక్షలాది ట్రాక్టర్లు ఈ విధంగా త్రివర్ణ పతాకాలని ముఖ్యంగా ట్రాక్టర్లకు జోడించుకుని ఈ ట్రాక్టర్ మీద కూర్చునే రైతులు సైతం త్రివర్ణ పతాకాలను పట్టుకుంటూ శాంతియుతంగా రైతుల ఐక్యతని, రైతులు ఏం కోరుకుంటున్నారు అనేది ఈ దేశానికి చూపించబోతున్నామంటూ రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. నో ఫార్మర్స్ నో ఫుడ్, ఈ విధంగా ఏ ట్రాక్టర్ చూసినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించిన నినాదాలు, పోస్టర్లతోటి ట్రాక్టర్స్ని సన్నద్ధం చేసుకున్నారు. వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ ముఖ్యంగా రైతులు అలసట పొందకుండా ఉండడానికి డెక్స్ని, పెద్ద పెద్ద డెక్స్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. సో ఢిల్లీ సరిహద్దుల్లో రోజు కూడా ట్రాక్టర్లో ముఖ్యంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ ఈ ట్రాక్టర్లపైనే వారు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇప్పటికే వాటిని ఆవాసాలుగా సైతం చేసుకుని రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీలో ముఖ్యంగా ఈ రైతు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. చూడొచ్చు ఈ వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్ని ఈ ఉద్యమం కోసం వారు ఉపయోగిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. కేంద్రం వ్యవసాయ చట్టాలపైన వెనక్కి వెళ్తేనే మేము తిరిగి ఇళ్లకి మేము వెనక్కి వెళ్తామంటూ రైతులు ఈ ఉద్యమానికి అన్నిటా సన్నద్ధమైన పరిస్థితి. అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా ట్రాక్టర్స్ ఢిల్లీ సరిహద్దులోకి చేరుకొస్తున్నాయి. ఇప్పటికే సింగు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద వేలాది ట్రాక్టర్లు ఉన్నాయి. జాతీయ రహదారులపైన ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ట్రాక్టర్లే దర్శనమిస్తున్న పరిస్థితి. మునుపెన్నడూ లేనట్లుగా దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యంగా రాజ్పథ్ పైన రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ పైన మరో కిసాన్ పరేడ్ జరగబోతోంది. సో యావత్ దేశం అలాగే ప్రపంచం సైతం ఎదురు చూస్తుంది మా కిసాన్ ఐక్యతని పరేడ్ని చూసేందుకు అని చెప్పి రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మా ర్యాలీ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శాంతియుతంగా రిపబ్లిక్ డే పరేడ్ చేసుకోవచ్చు. అది అయిన తర్వాతనే మా కిసాన్ పరేడ్ సాగుతుంది అని చెప్పారు. మరోపక్క సుప్రీంకోర్టు సైతం దీనిపైన పోలీసులే తుది నిర్ణయం తీసుకోవడంతో అనేక దఫాలుగా రైతులతో చర్చలు సైతం పోలీసులు జరిపారు. సో ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం వచ్చినా రైతులు మాత్రం ఖచ్చితంగా ఈ పరేడ్ని నిర్వహించి తీరుతాం, రైతుల బలాన్ని దేశానికి చూపిస్తామంటున్నారు. సో చూడాలి మరి ఇప్పటికే ట్రాక్టర్లన్నీ కూడా సన్నద్ధమై ఉన్నాయి. ఈ ట్రాక్టర్ ర్యాలీకి ఏ విధంగా ఈ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది అనేది మనం 26వ తేదీ రైతులు జరిపే పరేడ్ ద్వారానే మనకి ఈ పరేడ్ ప్రభావం ఎంతవరకు ప్రభుత్వంపై ఉంటుంది, ఈ పరేడ్ని చూసైనా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఢిల్లీ కిసాన్ ర్యాలీలో పాల్గొనే ట్రాక్టర్లను నినాదాలతో నింపేశారు. దీంతో కిసాన్ గణతంత్ర పరేడ్ యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఎంతో పట్టుదల, దీక్ష, దక్షలతో ఉద్యమిస్తున్నారు. ఒక చారిత్రాత్మక ఉద్యమానికి దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదిక కాబోతోంది. ఓ పక్క 72వ గణతంత్ర దినోత్సవ పరేడ్, మరో పక్క రైతుల కిసాన్ పరేడ్తో ఢిల్లీ సరిహద్దులు ఇప్పటికే ట్రాక్టర్లతో నిండిపోయాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ అనంతరం రైతుల కిసాన్ గణతంత్ర పరేడ్ జరగబోతోంది. వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలి, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం 60 రోజులుగా 2 నెలలుగా సాగుతోంది. అయినా కూడా కేంద్రం దిగిరాకపోవడంతో రైతులు తలపెట్టిన ఈ కిసాన్ గణతంత్ర పరేడ్ అనుకున్న విధంగానే యథావిధిగా ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ పైన సాగుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు నేను కూర్చున్న రీతిలో ముఖ్యంగా రైతులు ఈ త్రివర్ణ పతాకాలు అలాగే రైతు జెండాలు, రైతు నినాదాలతో ఈ కిసాన్ పరేడ్ని నిర్వహించబోతున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ట్రాక్టర్లు వస్తున్నాయి. ఒకటి కాదు, వేలు కాదు, లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు ఈ ట్రాక్టర్ పరేడ్లో పాల్గొంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎక్కడ చూసినా సరే ఈ విధంగా
ట్రాక్టర్లు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. పూర్తిగా ఈ వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా మేము వెనక్కి వెళ్ళాం, మా ఇళ్లకు వెళ్ళాం, ఈ చట్టాలు కేంద్రం వెనక్కి తీసుకోవాలి, మేము మా ఇళ్లకు వెనక్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. అనేక మంది రైతులు ఇప్పటికే ఈ ట్రాక్టర్ పరేడ్ ద్వారా ముఖ్యంగా ఒక సందేశాన్ని దేశానికి ఇవ్వబోతున్నాం. వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలన్నదే మా నినాదం. రాజ్యాంగం కల్పించిన హక్కులను మేము వినియోగించుకుంటున్నాం, కానీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మేము ఈ ర్యాలీ చేపట్టలేదంటున్నారు. जी आप कहाँ से आया? हम जी सर बाजपुर से। आप कल ये किसान ट्रैक्टर परेड में शामिल हुए? हाँ जी भैया जी। क्या संदेश देना चाहते हैं इस ट्रैक्टर परेड की वजह से? हमें सरकार से यही है कि 3 कानून वापस लेने चाहिए, जो 3 काले कानून हैं उसके विरोध के उसी में हम रैली में ट्रैक्टर परेड की रैली में आए हुए हैं। अब तक का जनवरी 26 मतलब राजपथ में एक ही परेड चलते हैं, अभी 2 परेड कल दिखाने वाला है। आप क्या कैसे सन्नद्ध हो गया इस परेड के बारे में? कितना ट्रैक्टर शामिल होने वाला? हमारा संदेश ही यही है कि 3 काले कानून वापस होने चाहिए। हमारा परेड में यही संदेश है बस। कितना ट्रैक्टर शामिल होगा इस परेड में? इस परेड में ट्रैक्टर की कोई लिमिट ही नहीं है। कहाँ से आ रहे हैं ट्रैक्टर? अभी बॉर्डर के पूरे हिंदुस्तान से सर ट्रैक्टर ही आए हुए हैं। कोई खेती में ही काम करते रहते थे इस ट्रैक्टर से, लेकिन आप आंदोलन में शामिल करने वाले जा रहे हैं। ऐसा ना सर, मजबूरी होगी, क्या करें अब ये 3 कानून वापस होंगे तो किसान तभी सही हो पाएगा, नहीं तो किसान पट्टा है बिल्कुल। भाई यही संदेश है हमारा सर। వ్యవసాయ చట్టాలని రద్దు చేయడమే మా సందేశం. మా ఈ ఎంత సంఖ్యలో ఈ ట్రాక్టర్లు పాల్గొంటాయనేది లెక్కే లేదు. దేశవ్యాప్తంగా ట్రాక్టర్లన్నీ కూడా ఈ ట్రాక్టర్ కిసాన్ పరేడ్ కోసం తరలి వస్తున్నాయని చెప్పి ఈ ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనే రైతులు చెప్తున్నారు. సో చూడాలి, ఈ ట్రాక్టర్ పరేడ్తో రైతుల బలంతో అయినా సరే ఈ ప్రభుత్వం దిగొస్తుందా, ఈ పరేడ్ ఏ విధంగా జరుగుతుంది, శాంతిపూర్వకంగా నిర్వహిస్తామని చెప్పి అయితే రైతు సంఘాలు రైతులు చెప్తున్నారు. సో చూడాలి, కేంద్రం ఈ పరేడ్ని చూసైనా ఈ వ్యవసాయ చట్టాల విషయంలో తన వైఖరిని మార్చుకుంటుందా. ఇప్పటికే 1.5 ఏడాది పాటు సస్పెండ్ చేస్తా ఉన్నా, దానికి సైతం ముఖ్యంగా రైతులు ఒప్పుకోలేదు. సో ఈ ట్రాక్టర్ పరేడ్తో తమ బల ప్రదర్శన చూపిస్తాం, మా ఏకైక డిమాండ్ చట్టాల రద్దు అనే అంశాన్ని రైతులు చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగే కిసాన్ ర్యాలీలో పాల్గొనేందుకు రైతులు దూర భారాన్ని సైతం లెక్క చేయడం లేదు, ఖర్చుకు వెనకాడడం లేదు. వ్యయ ప్రయాసల కోర్చి ఢిల్లీ చేరుకుంటున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హస్తిన వైపు దూసుకొస్తున్నారు. 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమంగా చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులు 2 నెలలుగా రోడ్లపై బైఠాయించి వారి వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లనే నివాసాలుగా మలుచుకుని వాటితో ఒక పరేడ్ని నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమనే చెప్పాలి. ఈ ఘట్టంలో ముఖ్యంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. లక్షలాది ట్రాక్టర్లతో నిర్వహించే ర్యాలీలో వారి కుటుంబ సభ్యులంతా కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా వారి కుటుంబంలోని చిన్నారులు, స్కూల్కి వెళ్ళే వారి దగ్గర నుంచి విద్యార్థుల నుంచి ముఖ్యంగా వృద్ధుల వరకు కూడా ఇక్కడ ఈ ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనేందుకు ఇక్కడికి రావడం జరిగింది. జీ आप कहाँ से आया, क्यों यहाँ पे आप? हाँ जी मेरा नाम दलेर सिंह है, मैं बिलासपुर तो आया, यूपी तो। क्यों यहाँ पे दिल्ली बॉर्डर पे आप क्यों खड़ी है? हाँ जी ये 3 ਜਿਹੜੇ ਕਾਲੇ ਕਾਨੂੰਨ ਆ ਇਹਨਾਂ ਦੇ ਵਿਰੋਧ ਚ ਅਸੀਂ ਆਏ ਆ। ਅਸੀਂ 3 ਕਾਲੇ ਕਾਨੂੰਨ ਵਾਪਸ ਕਰਵਾਉਣਾ ਚਾਹੁੰਦੇ ਆ। आप पार्टिसिपेट करेंगे जो ट्रैक्टर परेड होने वाले हैं 26 जनवरी को, आप भी शामिल हो रहे हो उसमें? हाँ जी जरूर शामिल होवांगे जी। कौन कौन आए आपके घर परिवार से, यहाँ पे कौन कौन आए? हाँ जी सारे ही आए हुए जी, न्याणे भी नाल ही आए हुए जी सारे। हाँ जी क्यों सब लोग यहाँ पे कितना दिन से रह रहे हैं यहाँ पे? हम 25 तारीख से यहाँ पे हैं, 25 दिसंबर से। क्या डिमांड कर रहे हैं आप सरकार को? सरकार तो यही डिमांड है जी, काले कानून वापस किए जान, ਜਿਹੜੇ 3 ਕਾਲੇ ਕਾਨੂੰਨ ਇਹਨਾਂ ਨੂੰ ਵਾਪਸ ਕੀਤਾ ਜਾਵੇ ਤਾਂ ਜੀ ਅਸੀਂ ਆਪਣੇ ਘਰਾਂ ਨੂੰ ਚਲ ਜਾਾਂਗੇ। 3 ਕਾਲੇ ਕਾਨੂੰਨ वापस ले लें सरकार। चलो ठीक है। आपका नाम क्या है बेटा? मेरा नाम करणवीर सिंह है। आप कौन सी क्लास पढ़ रहे हैं अभी? 9th क्लास में, बिलासपुर न्यू एज पब्लिक स्कूल। आपका अभी स्कूल चालू हो गया वहाँ पे? हाँ जी 19 अक्टूबर से चालू है। फिर आप क्यों यहाँ पे आया दिल्ली पे, क्यों यहाँ पे इस आंदोलन में शामिल? ये 3 काले कानून वापस करने के लिए हम आए हैं। आपका पापा क्या करते हैं? फार्मर है। आप क्या कहना चाहते हैं सरकार कि सरकार ये 3 काले कानून वापस ले ले, हम अपने अपने घर वापस चले जाएंगे। जाने के बाद स्कूल जाएगा आप? हाँ जी जाएंगे।
ఇది ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వ్యవసాయ చట్టాల వల్ల తన తండ్రికి నష్టం జరుగుతుంది అన్న అంశాన్ని తనతో చెప్పాడు. అందుకే ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు తాను వచ్చారు. అక్కడ అక్టోబర్లోనే బిలాస్పూర్లో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి 9వ తరగతి నుంచి. సో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లకుండా ఈ రైతు ఉద్యమంలో భాగస్వామ్యం. जी आप कौन सी क्लास पढ़ रहे हैं? हाँ जी, हम 12th क्लास में पढ़ रहे हैं। 12th क्लास कहाँ पे? ये गदरपुर में। आप यहाँ आपका पापा कोई रिश्तेदार यहाँ घर परिवार सब भैया लोग हैं, सब मेरे सब भाई लोग, हम सब मिलके यहाँ पे ये तीनों कानून रद्द करने के लिए हमारी सर डिमांड सरकार से ये डिमांड है कि ये तीनों कानून रद्द किए जाएं। हमें इसमें कोई संशोधन नहीं चाहिए, बस हम यही चाहते हैं कि इसमें सब रद्द किया जाए। आपका स्कूल स्टार्ट हो गया वहाँ हाँ पे? जी, मैं स्कूल भी जाता हूँ, अभी थोड़े दिन में मेरे को यहाँ भी कानून को रद्द कराने के लिए आया। फिर कैसा चल रहा है आपका पढ़ाई, कैसा चल रहा है? फिर आप यहाँ पे घर परिवार भी यहाँ पे ऑनलाइन कर लेता हूँ यहाँ पे रात को। हाँ जी। क्लासेस अटेंड हाँ कर जी, रहे हाँ हैं? जी। फिर 26 जनवरी को आप देखते हैं हर साल राजपथ में एक परेड होता है। देश का सब सैनिक संपत्ति को एक परेड रूप से मना जाता है जनवरी 26 रिपब्लिक डे परेड को। इस बार किसान लोग भी परेड कर रहे हैं, कैसा लग रहा है आपको? बहुत बढ़िया लग रहा है हमें, हम करना चाहते थे। हम किसान भी अब आगे आएंगे परेड करने के लिए, लोगों को देखेगा कि किसान हमारे देश के कितने किसान कैसे हैं, क्या किसानों के पास क्या चीज़ है, क्या कुछ नहीं है, वो सब किसानों के हित में होना चाहिए। तो ये किसान बस ये परेड के माध्यम में यही कहना चाहते हैं कि तीनों कानून रद्द किए जाए और ये शांति से होगा, कोई इसमें कुछ शांतिपूर्वक होगा, कोई इसमें हुड़दंगबाजी कुछ नहीं होगा। ఇది ముఖ్యంగా శాంతిపూర్వకంగా ఈ కిసాన్ పరేడ్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడికి వస్తున్న రైతులు చెప్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా ఢిల్లీ సరిహద్దులకి ట్రాక్టర్స్ చేరుకుంటున్నాయి. రూట్ మ్యాప్ ఆధారంగా కమిటీ సూచించిన విధంగా శాంతిపూర్వకంగానే ఈ రైతుల కిసాన్ పరేడ్ జరుగుతుంది అంటున్నారు. చూశారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనలకి వారి కొడుకులకు సైతం ముఖ్యంగా పాఠశాలకు వెళ్లకుండా విద్యార్థులు సైతం మద్దతు ఇస్తూ ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు. చూడాలి ఈ కిసాన్ పరేడ్ తర్వాత అయినా కేంద్రం దిగొస్తుందా? ఇప్పటికే 11 దఫా చర్చలు జరిగిన కేంద్రం మాత్రం ఈ చట్టాల విషయంలో వెనక్కి తగ్గలేదు. సో ఈ కిసాన్ పరేడ్ని ఒక చారిత్రాత్మక పరేడ్గా నిర్వహించాలని చెప్పి రైతు సంఘాలన్నీ భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులన్నీ ట్రాక్టర్లతో నిండిపోయాయి. ఇంకా మార్గ మధ్యంలో కొన్ని ఉన్నాయి. ఎన్ని ట్రాక్టర్లు వచ్చినా ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతినివ్వాలని రైతులు కోరుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు. త్రివర్ణ పతాకాలు, రైతు జెండాలు, రైతులతో ఢిల్లీకి చేరుకున్న ట్రాక్టర్లన్నీ కూడా ఢిల్లీ సరిహద్దుల నుంచి రింగ్ రోడ్ మీదుగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించబోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు సింగు, అలాగే టిక్రీ, ఘాజీపూర్, చిల్లా బార్డర్ వద్ద రైతు ఉద్యమం జరుగుతోంది. ఈ బార్డర్స్ నుంచి రింగ్ రోడ్ మీదుగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ అనేది 100 కిలోమీటర్ల మేర జరగబోతోంది. లక్షలాది ట్రాక్టర్లు సంఖ్య మేరకు రైతు సంఘాల నేతలు పోలీసులకు స్పష్టం చేయలేదు. కానీ వచ్చిన ప్రతి ట్రాక్టర్ని కూడా అనుమతించాలని చెప్పి కోవడం జరిగింది. దీంతో ఎన్ని ట్రాక్టర్లు ర్యాలీకి వస్తే అన్ని ట్రాక్టర్లని, రైతుల్ని కూడా ఢిల్లీ రోడ్లపైకి పోలీసులు అనుమతించాల్సిన పరిస్థితి. శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. రిపబ్లిక్ డే పరేడ్ సెంట్రల్ ఢిల్లీలో జరిగే పరేడ్కి ఎటువంటి ఆటంకం, ఇబ్బంది ఉండదు. పూర్తిగా అన్ని ఆంక్షల్ని, అనుమతుల్ని, పోలీసులు సూచించిన అన్ని అంశాలని పాటిస్తూనే ఈ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది అని చెప్పి రైతు సంఘాల నేతలు పోలీసులకు స్పష్టం చేయడంతో రైతులంతా కూడా ఈ సరిహద్దులు ఎక్కడైతే రైతు ఉద్యమం జరుగుతుందో ఢిల్లీ, హర్యానా, ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమ ప్రాంతాల నుంచి ఈ ట్రాక్టర్ ర్యాలీ అనేది కొనసాగుతోంది. సాయంత్రం వరకు కూడా ట్రాక్టర్ ర్యాలీ అనేది గణతంత్ర పరేడ్ ప్రభుత్వం నిర్వహించేది రాజ్పథ్లో ముగిసిన తర్వాత ఈ పరేడ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలకి ఆ రోజు ముఖ్యంగా పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలకి, ప్రయాణికులకి, వాహనాలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ట్రాక్టర్ ర్యాలీని ఒక ట్రాక్టర్ వెనుక ఒక ట్రాక్టర్ వరుస క్రమంలో వెళ్ళే విధంగా ఒక సింబాలిక్ ప్రొటెస్ట్, మా హక్కుల్ని, మా డిమాండ్లని పట్టించుకోండి అన్న నినాదాలతో రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా లక్షలాది ట్రాక్టర్లు ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో ఈ ట్రాక్టర్ ర్యాలీ కొనసాగుతోంది. రైతులు తమ డిమాండ్లు ఏంటి అనేది మరోసారి రిపబ్లిక్ డే పరేడ్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వినిపించబోతున్నారు.